మావా మావా పొద్దున ఎవడు రైడు అమ్మో వీడొచ్చాడంటే మొహమ్మద్ డోర్ ఇస్తాడు చూసున్నాడులే. మావా మావా ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. ఎవరు కావాలి? యశ్వంత్ లేడా అండి? యశ్వంత్ లేడు. ఇది కాదు, రాంగ్ అడ్రస్. రాంగ్ అడ్రస్? అమ్మో జస్ట్ మిస్. ఇదే అడ్రస్ అన్నాడే, అంటే నేనే రాంగా? ఏంటి అర్థం కావట్లేదే. మీరేంటి ఏదో కంగారు పడుతున్నట్టున్నాడు. ఏవండి, డోర్ కొట్టింది ఎవరు? ఎవరో రాంగ్ అడ్రస్లే. రాంగ్ అడ్రస్. ఓకే. ఆ సామాన్లను పక్కన పెట్టండి. చిన్నదమ్మే చీకులు కావాలా, నా సామ్యరంగా చీకులమే చిన్నది కావాలా. ఇదే లొకేషన్ అన్నాడే. ఎవడనో దొంకోలు బట్టేలా ఉన్నావు, నా ఇంటికి వచ్చావు. అడ్రస్ ఇదేనండి? ఎటకారమా? ఈ అడ్రస్కి వచ్చి ఇదేనా అడ్రస్ అంటావు? యశ్వంత్ నాలుడే. యశ్వంత్ ఫ్రెండ్ అండి. ఓ, నువ్వు మాలుడు ఫ్రెండ్ వా? మాలుడు టీ బాగా పెడతారు, పద తాగెళ్దు. యశ్వంత్ టీ బాగా పెడతాడా? ఎప్పుడు మాస్టర్ అయ్యాడు? ఇన్ని తీసుకొచ్చి నేను మా మావ మావా నేను వచ్చేసా. అల్లుడు, నీ ఫ్రెండ్ అంటే కదా, కింద దారి తప్పై తిరుగుతుంటే నేనే దగ్గర తీసుకొచ్చా. ఎవరో రాంగ్ అడ్రస్ అని చెప్పారే. రాంగ్ అడ్రస్ అని ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పావు? ఎందుకు? ఎందుకండి? ఎందుకు 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 అల్లుడు? ఎందుకు? నీ పెళ్లికి రాలేదని ఫీల్ అయ్యావు కదా. అవును మా మామ, నేను ఎప్పుడు వస్తానే, నువ్వు కూర్చోవే. నువ్వు కూర్చో. ఇక్కడికండి. ఎక్కడికి అల్లుడు? చెప్పవేంటి అల్లుడు? ఏమైందండి? ఏంటి వీడు ఓవర్ యాక్షన్? ఏం చేస్తుంటే తీయటగాడు? ఏం మేనేజ్ చేయాలో ఏంటో. ఏంటి? మీకు దండం పెడతా, ఎలాగైనా మీరు నాకు మర్యాదలు చేయరు. కనీసం నా దోస్త్ గారి ముందైనా నా మర్యాద కాపాడొచ్చు కదా. ప్లీజ్ ఈ ఒక్క రోజుకి నా కోసం యాక్ట్ చేయరు. వీళ్ళేంటి బిత్తడి ముఖాలు వేసుకొని చూస్తున్నారు? ఇలా అయితే కాదు. కావాలంటే మీ కాలు మొక్తా. మేం చెయ్యం. మా జీవితం ఏదో ఒకటి చేయాలి. కావాలంటే కట్నం కింద మీరు పొలం ఇచ్చారు కదా, అది మీ పేరు పైన రాసుకోండి. రండి రండి. అమ్మా పంది ముఖం దానా. ఇదే మంచి ఛాన్స్. ఎలాగైనా పొలం మన పేరు మీద రాయించుకోవాలి. నువ్వే డీల్ చేయనన్నా. అంతేనండి, మీరే చూసుకోండి. ఎస్. ఈయనంటే ఫోన్ చేస్తున్నాడు. హలో లాయర్ గారు, మన కట్నం కింద పొలం అల్లుడి పేరు మీద రాసిచ్చాం. అర్జెంట్ గా మా పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేసండి. ఎంతసేపు రా? మీరు వచ్చేసాడండి. ఫ్యామిలీ వచ్చేసినా బయట ఉన్నా? అలాంటిదేం లేదురా. నువ్వు ఉండరా, పర్లేదు, బయట ఉండాలి. అరే నేనే వస్తున్నా, నాగరా. పర్లేదు, ఉండు, కూర్చో. నేనే వస్తున్నాను. పదవే. పద 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 పద. ఈ తెంగరుడు ఏదో కవర్ చేయబోతున్నాడు, చూద్దాం పా. ఏం చేస్తున్నారు? ఏం లేదురా, నువ్వు కూర్చో. మధ్యలో ఏమైనా వచ్చానా? అలాంటిదేం లేదులే కానీ నువ్వేం తీసుకుంటావు చెప్పు. నేను వద్దున తెప్పిస్తావు. ఒక కాఫీ చెప్పరా. కాఫీయే కదా. అత్త నేనా? నువ్వే అత్త. మావాడికో కాఫీ, నాకు మంచి తాటి బెల్లం టీ పట్టుకరారి. మన ఇంట్లో తాటి బెల్లం లేదల్లుడు. ఓ ఒక్క నిమిషం, మీకు మెసేజ్ పెట్టాను చూడండి. తాటి బెల్లం ఏమైనా ఆర్డర్ పెట్టారా? కాదత్తా, తాడి చెట్ల అడ్రస్. తాడి చెట్ల నుంచి తాటికాయ తీసి, ఆ తాటికాయ నుంచి గుజ్జు తీసి, ఆ గుజ్జుని బాయిల్ చేసి దాన్ని ఎండబెడితే తాటి బెల్లం వస్తుంది. ఆ తాటి బెల్లం తోటి టీ పెట్టుకొని తీసుకురారి. మరి లేకపోతే ఏందత్తా, పక్కనే పద్మిని ఉంది కదా, తనని అడిగి తీసుకురారి. ఉందిరా, నీకుంది, ఉండు చెప్తా. అన్నీ నేనే చెప్పాలే. ఎంతైనా మీ అత్తయ్య కదా, అలాగెందుకు అన్నావురా? అత్తయితే ఏంద్రా, నేను ఈ ఇంటికి అల్లుడిని. మనం ఏం చెప్తే అలా అది చేయాలి. ఓహో అవును బాబు. బృందా, నాకు కొంచెం భుజం నొప్పిగా ఉంది, వద్దొచ్చు కదా. నేనా? నువ్వేనా చీపిరి కట్ట ముఖం దానా. నానా విని చంపేస్తా. వద్దమ్మా, పొలం కాయతారున్నాయి. నేనున్నాను కదండి, నేను నొక్కుతా. ఇక్కడేనా? తెల్లంతో పని చేపించుకుంటే ఎంత సుఖం. బృందా, నువ్వు లోపలికి వెళ్ళి పని చేసుకో. లేదండి, నేను చేస్తాను. నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేనే. నువ్వు లోపలికి వెళ్ళి అమ్మకి హెల్ప్ చేయే.
మీ ఫ్రెండ్ నేను చెప్తాను అమ్మాయి సంగతి. కష్టపడితే అల్లుడు అసలు చూడలేడులే బాబు. ఆవిడ బంగారం అండి. ఈడు అసలే దోలనా కొడుకు, నాకేం చెప్తాడో ఏంటో. ఈ ముసలోడు కూడా ఏదో ఒక పని చెప్పాలి. మా ఆ? రాత్రికి ఏమైనా తీసుకుంటావా? మెత్తగా రెండులు ఎందుకురా? అయ్యో అల్లుడు అంత అడుగుతున్నాడు కదా, తీసుకో బాబు. మేద్దాం ఫిక్స్ అయ్యి కాబట్టి తెచ్చిరా ఒకటి. మావా తీసుకొచ్చాయి. నేనా? అల్లుడు మందులోకి ఏం కావాలి? థమ్సప్పా స్ప్రైటా? నీకు తెలుసు కదా మావా, నేను హెల్త్ కాన్షియస్ అని. జ్యూస్ అయితే బెటర్. అవును బాబు, మా అల్లుడు కొంచెం హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ. సరే అల్లుడు, ఏం చూసుకోవాలి చెప్పు, ఆర్డర్ పెడతాను. నువ్వు ఆర్డర్ పెడతావా? వద్దు, నువ్వే ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళి ఏది నేనే? ఫ్రూట్స్ని ఏరి దాంట్లో ఏది మంచిగా ఉందో చూసి తీసుకొచ్చి పిండి చేసి ఫ్రూట్ జ్యూస్ తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుర్రి. దానికి ఫ్రూట్ మార్కెట్ దాకా ఎందుకు అల్లుడు? మన పెరట్లో చెట్టు ఉంది కదా, ఆ చెట్టు ఎక్కి పండు కోసి నేనే స్వయంగా జ్యూస్ చేసి తీసుకొస్తా అల్లుడు. ఏది గన్నేరు చెట్టుకా? నీకు అదే కరెక్ట్ రా. మూసుకొని చెప్పింది చేయుర్రి. సారీ అల్లుడు. అల్లుడు జ్యూస్కి డబ్బులు. సారీ, ప్రతి నెల మా అందరికి నెలవారీ ఖర్చుల కింద డబ్బులు ఇస్తూ ఉంటాడు. అవి మిగిలిపోయాయి, దాంట్లోంచి తీసుకొస్తాను. చాలా మంచోడు, వెళ్ళి తీసుకొస్తాను అల్లుడు. ఎవరికైతే డబ్బులు ఇస్తున్నావా? అవునరా, వాళ్ళ డబ్బులే, వాళ్ళు సంపాదించుకొని తీసుకొని వస్తారు. ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడతారని నాకు ఇస్తారు, నేను వాళ్ళకి ఎంతో కొంత ఇస్తూ ఉంటా. అదృష్టం అంటే ఇదేరా. అమ్మా వాడిని ఎట్లా అట్లా పంపించేసినారా బాబు. ఈ కమీనగాడు నటించడం అంటే జీవించాడు. మా మావయ్య అట్లా నిల్చున్నాడు. మా ఫ్రెండ్ గాడు ఉన్నప్పుడు నేను రాజాలా ఉన్నా, వాడి పోయిన 10 నిమిషాలకి నన్ను బానిసం చేసిరు. ఛే, ధీరరరిరారేరో, ధీరరరి. ఎవడీడు? మావా ఈ దూరేశ్వర్ గడు దొరికిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాడో నేను చూస్తా. ఇలా బుక్ అయ్యానేంటి? ఈడేంటి ట్రైన్లో చెప్పలు కొట్టినట్టు కొడుతున్నాడు? లెఫ్ట్ కొడుతున్నాడు. ఆర్డర్ చేసి స్టేజ్లో ఉన్నా కూడా పని చేస్తావంటే గ్రేట్ రా. ఓ మిఠాయికిస్తావు. ఈడికి ఇట్లా అర్థమైందా? ఎందుకొచ్చా? పర్స్ మర్చిపోయినరా. ఓ, ఇది నీదేనా? ఆ. తూడ్చుంది కనిపించింది. ఇదేరా. మా మామగారిని అనుకున్నా. సరే బావా. కవరింగ్ పులిహోర రాజా. బాయ్. బాయ్. పని చూడు. చేస్తాంలే, వెళ్ళండి. వీడు ఓవర్ యాక్షన్. మా నాన్నగాడిని. నీకు త్రిపుర దగ్గర ఏం నచ్చింది? నాకు త్రిపుర దగ్గర నువ్వు నచ్చావు. నేనా? నాలో ఏం నచ్చింది? నీ పేరులో ఉన్న ఆ కొండలు నాకెంతో ఇష్టం. నా కొడక ఇంట్లో ఉండేదా కాక ఆడోళ్ళ చేతుల చెప్పు 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 తింటావా? అది కాదే. నడురా. చెప్పు దెబ్బలు కాదే, చెప్పు దెబ్బలు. నా ఇజ్జత్ తీయకు. పిచ్చతా ఇంక